హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా మునక్కాయ ఎగ్ కర్రీ తయారీ విధానం. చాలా బాగుంటుందండి. స్పైసీగా పుల్లపుల్లంగా కారకారంగా తింటూ ఉంటే కమ్మటి పులుసుతో గుమగుమలాడే రుచితో చాలా బాగా కడుపు నిండా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసుకుందాము. ఇప్పుడు ఒక 2 మునక్కాయలు, ఒక 7 గుడ్లు, 2 టమోటాలు, 2 ఆనియన్స్, ఒక నిమ్మకాయ సైజు చింతపండు. ఈ చింతపండుని 2 సార్లు కడిగి పులుసు తీసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. ఇవి బాగా చిటపటలాడినాక ఆనియన్స్ని వేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ చూడు బాగా వేగాయి కదండి. ఇప్పుడు టమోటా పేస్ట్ని వేసుకోవాలి. మనకి గ్రేవీ చాలా బాగా వస్తుందండి. మనకి అన్నంలో కలుపుకోవాలన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా టమోటా బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన మునక్కాయల్ని వేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు ఈ మునక్కాయ ముక్కల మీద ఒక ప్లేట్ వేసినట్లయితే మనకి మునక్కాయలు బాగా మగ్గుతాయండి. ఇలా మునక్కాయ ముక్కల్ని మూతబెట్టి బాగా మగ్గించుకున్నట్లయితే బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి. మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇలా కలుపుకుంటా. ఇప్పుడు మనం ఇలా చింతపండు పులుసును కలిపి పెట్టుకున్నాం కదండి. ఈ చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి ఇలా కలుపుకోండి. మీకు వాటర్ కావాలంటే ఒక 1/2 గ్లాసు వాటర్నైనా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి కూర ఉడికేలోపు ఈ గుడ్లని ఇలా సన్నగా ఘాట్లు పెట్టుకోండి. మనకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుంది. మనం ఈ పులుసులో వేసుకున్నప్పుడు మనం ఈ గుడ్డు తింటూ ఉంటే మనకి స్పైసీగా కారకారంగా ఉప్పుగా గుడ్డు బాగా టేస్ట్ తెలుస్తుందండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము. అందులో ఆయిల్ని వేసుకున్నాము. చూడండి, ఇలా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఈ బాండీలో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా టేస్ట్కి సాల్ట్ వేసుకోండి. మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. మనకి పచ్చి గుడ్లు వేసినట్లయితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. మనము గుడ్లని ఇలా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకోండి. మనకి పులుసులో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పులుసు బాగా ఉడికిన తర్వాత గుడ్లని యాడ్ చేసుకున్నాము. చూడండి, మునక్కాయ కర్రీ అయితే మనకి బాగా ఉడికిపోయిందండి. చూడండి, కూర కూడా బాగా చిక్కబడిపోయింది. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి.
ఎగ్స్ వేసినాక ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. చాలా బాగుంటుందండి ఈ కూర. పుల్లంగా తింటుంటే పుల్లంగా కారంగా తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. పులుసు కూరలు మనకి ఎగుటి వేయండి, తింటుంటే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్స్ వేసినాక మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు గుడ్లు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకేనండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కమ్మగా మంచి రుచితో ఎగ్ మునక్కాయ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.